దావోస్లున్న రేవంత్ రెడ్డి సారు మెగా కృష్ణారెడ్డి సార్తోని ఒప్పందాలు చేసుకున్నాడని నిన్న చెప్పిన కదా. దూరదేశం పోయినా కానీ ఆయనకు తెలంగాణ మీదనే పానం కొట్టుకున్నదట. గందుకే ఇక్కడనే కంపెనీలు పెడుతున్నాడని సర్కారోళ్ళు అంటున్నారు. కానీ అసలు ముచ్చట ఇంకోటి ఉన్నదట. ఈ సార్ చెప్తున్నాడు చూడండి. మెగా కృష్ణారెడ్డి ఒప్పందాల వెనుక పెద్ద కుట్రనే ఉందట. నుల్లో కేఏ పాల్ సారు ఆ ముచ్చట్లన్నీ బయట పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినోళ్ళెవలు, దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో కూడా చెప్పుకొచ్చిండు చూడుండ్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. నిజమే సారు, నిజంగానే అన్నారు. ఇప్పటికి కూడా అంటనే ఉన్నారు. మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే, అవు కరెక్టే. ఇదొక్కటే కాదు, కొడంగల్ లిఫ్ట్ కూడా ఆయనకే ఒప్పచెప్పిండు కదా. ఎందుకంటారు మరి? కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. బాప్రే, ఇంత కథ నడుస్తున్నదా వెనకాల? ఇవేనా ఇంకేమన్నా ఇచ్చిపుచ్చుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? నిజమే పాల్ సారు, నిజంగానే ఆయననే ఇచ్చిండా? ఇదన్నీ డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు, మేము పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసేమని. ఇక చూడుండ్రి కథ. పాపం కేఏ పాల్ సారును కూడా ఇడిచిపెడతలేరట. పబ్లిక్ ను బెదిరించుడే, ప్రతిపక్ష పోళ్లను బెదిరించుడే. మెగా కృష్ణారెడ్డి అసొంటోళ్లను కూడా బెదిరించే పైసలు తీసుకుంటున్నారా ఎట్లా? ఈ సారు చెప్పేటి ఇంటంటే పుష్ప సినిమాల సోఫాలు యాదికొస్తున్నాయి. మరి ఇక్కడ ఒక్కలకే పోతున్నాయా? సినిమాల లెక్క అందరికి పోతున్నాయా అనేది కేఏ పాల్ సారే బయట పెట్టాలి.